ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనం మీద కూర్చుండు యూదారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగ చేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగున చేసిన ఎడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారము గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణం చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. యోధారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె నున్నావు, లేబానోను శిఖరం వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణస్థులుగాను నేను నిన్ను చేయుదును. నీ మీదకి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేయుదురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా యందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసినని ఒకనికొకడు అడుగుగా, అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందున ఆయన ఇలాగు చేసి ఉన్నాడని చెప్పుదురు. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. వెళ్లిపోవుచున్న వారిని గూర్చి బహురోదనము చేయడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యెషయాకు ప్రతిగా ఏలిన వాడై ఈ స్థలములో నుండి వెళ్లిపోయిన యూదా రాజైన యెషయా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశమునిక చూడక వారు అతని తీసుకుని పోయిన స్థలమునందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయ్యే కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గొప్ప మందిరమును కట్టించుకుందును అనుకుని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబివేయుచు ఇంగిలీకలముతో రంగు వేయుచు ఉన్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజువగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగును చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకునుట ఎందే నిరపరాధుల రక్తం ఒలికించుట ఎందే నిలిచి ఉన్నది. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యెషయా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. నీ విటకాండ్రు నాశనమైరి. లేబానోనును ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమ కాలములో నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటయే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు, నీ వెటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమును బట్టి నీవు అపమానము నొంది సిగ్గుపడుదువు. లేబానోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొను దాన, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయదువు గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజని యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి సిక్క ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసిదనని నా తోడని ప్రమాణం చేయుచున్నాను. నీ ప్రాణమును ఎదురు చేయజూచున్నారో నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేసెదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడి దేశమునకు వారు తిరిగి రారు. కొన్య అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా, పనికిమాలిన ఘటమా? అతడు అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశంలోనికి ఏల త్రోయబడిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినముల్లో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు. వారిలో ఎవడు దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు.
ఆమెన్.